హాయ్ ఫ్రెండ్స్. గాయత్రి గడప దాటకుండా బామ్మని కాపలా పెట్టి తాయారు బయటికైతే వెళ్తుంది. ఇక బామ్మ టీవీలో సీరియల్ చూస్తూ మునిగిపోతూ ఉంటుంది. దీంతో గాయత్రి నెమ్మదిగా మస్కా కొట్టి బయటకు వస్తుంది. కానీ గడప దాటి ఇలా 4 అడుగులు వేయగానే ఎదురుగా తాయారు కనిపిస్తుంది. ఏంటే పట్టుచీర కట్టుకుని చేతిలో బ్యాగ్ పెట్టుకుని బయలుదేరా, ఎక్కడికి అని అడుగుతూ ఉంటుంది. అది గాయత్రి తడబట్టంతో ఇక తాయారికి డౌట్ వస్తుంది. ఏంటే నసుకుతున్నావు, ఆ బ్యాగ్లో ఏముంది, ఇలా ఇవ్వు అని చెప్పి ఇక లాక్కొని చూస్తుంది. అందులో నగలు సర్టిఫికేట్లు ఉండడంతో ఇక తాయారు కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు రావే ముందు ఇంట్లోకి అని చెప్పి ఇక చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది. అసలు నిన్ను బామ్మ ఎలా పంపిందే బయటికంటూ ఇక గాయత్రిని దులిపేస్తూ ఉంటుంది. మరొక వైపు గాయత్రి కోసం చూసి ముహూర్తం దాటిపోతుందని చెప్పి ఇక మహా ఇక అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక తాయారు ఎంతకీ వదలకపోవడంతో ఇక గాయత్రి అయితే తెగిచ్చేస్తుంది. ఏంటి ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వవా, నువ్వు ఆపినా సరే నేను వెళ్ళిపోతా అని చెప్పి ఇక గాయత్రి అనడంతో ఎక్కడికి వెళ్తావే అంటూ ఇక చెంప పగలు కొడుతుంది తాయారు. అమ్మ వయసులో పెద్దదానివి, మళ్ళీ నేను కొడితే ఫీల్ అవుతావని ఊరుకుంటున్నా అని చెప్పి ఇక గాయత్రి అనడంతో అంటే ఏంటే నన్ను కూడా కొడతావా అని చెప్పి ఇక గాయత్రి అంటుంది. అవును, నేను ఇప్పుడు వెళ్ళి బావని పెళ్లి చేసుకోబోతున్నా, అక్కడ గుడిలో పెళ్లి కోసం బావ ఎదురు చూస్తూ ఉన్నాడని ఇక గాయత్రి చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే తాయారు ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఏంటే నిన్న రాత్రి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా మళ్ళీ బావా అంటున్నావు, నీకు ఏం మందు పెట్టారే అని చెప్పి ఇక తాయారు తల్లడిల్లిపోతూ ఉంటుంది. గాయత్రి ఎంత చెప్తున్నా వినకపోయేసరికి ఇక తాయారికి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఆ ఇంటికి ఒక్క ఆడపిల్ల కూడా రాదని గతంలో తాను పెట్టిన శాపాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తాయారు. ఇప్పుడు నా కూతురే ఆ ఇంటికి కోడలుగా వెళ్తాను అంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా దీన్ని ఆపాలి అని చెప్పి ఇక తాయారు ఆలోచిస్తూ ఉంటుంది. చాలాసేపటి నుంచి గాయత్రి కోసం మహా వాళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతటికీ రాకపోయేసరికి ఇక మహా అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటుంది. నిమిషానికి ఒకసారి చక్రి వచ్చి ఏమైంది ఇంకా రాలేదా అని చెప్పి ఇక టెన్షన్ పెడుతూ ఉంటాడు. మరొక వైపు మాధవ్ కూడా ఏమైంది అంటూ ఇక ఆందోళనగా ఉంటాడు. మరొకసారి ఫోన్ చేసి చూడండి వదిన అని చెప్పి ఇక కన్నా అనడంతో వద్దురా, అక్కడ గాయత్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో తెలుసుకోకుండా మనం మాటికి ఫోన్ చేస్తే మళ్ళీ ఎవరైనా చూస్తారని ఇక మహా అంటూ ఉంటుంది. ఇంకాసేపు చూద్దాంలే అని చెప్పి ఇక సలహా అయితే ఇస్తూ ఉంటాడు. ఇక ముహూర్తం దగ్గర పడ్డంతో ఇక మహా ఉండబట్టలేక గాయత్రికి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడు తాయారు పక్కనే ఉండడంతో ఫోన్ లాక్కొని చూస్తుంది. మహాలక్ష్మి అని చెప్పి ఇక రావడం తాయారికి అనుమానం వస్తుంది. అంటే ఈ మహాలక్ష్మియేనా, ఆ నారిగాడి కోడలే కదా, అంటే నీ మనసు మార్చి నిన్ను ఇంట్లో నుంచి లేచిపోయేలాగా ఆలోచన ఇచ్చింది అదేనమాట. అది లేచిపోయి వచ్చిందే కాక నిన్ను కూడా అలాగే చేయాలనుకుంటుందా అసలు దీన్ని అంటూ ఇక వెంటనే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉంటుంది ఇక తాయారు. ఇక గాయత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇక మహా కంగారు రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇక వెయిట్ చేసి లాభం లేదు, ఇంతవరకు వచ్చాక ఈ పెళ్ళి ఆగకూడదు, గాయత్రిని మనమే వెళ్ళి తీసుకొద్దామని మహా అంటే ఇక కన్నాని మాధవ్కి తోడుగా ఇచ్చి ఇక చక్రి కేశవుల్ని తీసుకొని గాయత్రి అయితే వెళ్తుంది. తలుపు వేసి ఉండడంతో గాయత్రి అంటూ ఇక తలుపులు కొడుతూ ఉంటారు. ఇక అందరూ కూడా ఇక గాయత్రి తలుపు తీసి బొమ్మలా నించొని ఉంటుంది. ఏంటి గాయత్రి ఇంతసేపు అయినా కూడా గుడికి రాలేదు, రా ముహూర్తం టైం అవుతుంది, అక్కడ పెద్ద నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఇక మహా చేయి పట్టుకుంటూ ఉంటుంది గాయత్రిది. ఇక గాయత్రి వెంటనే చేయి లాక్కొని ఎక్కడికి నేను రాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పి ఇక షాక్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న మహా అయితే ఒక్కసారిగా హవాక్ అయిపోతూ ఉంటారు. ఇక చక్రి కేశవులు కూడా నోరెళ్ళబెట్టి గాయత్రి వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి గాయత్రి ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడే కదా కాసేపటి ముందు వస్తానని ఫోన్లో అన్నావు, ఏమైంది సడన్గా, మీ అమ్మాయిమైనా బెదిరించిందా అని చెప్పి ఇక మహా అయితే చాలా సౌమ్యంగా అడుగుతూ ఉంటుంది గాయత్రిని. నన్నెవరూ బెదిరించలేదు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అందుకే రానంటున్నా అని అంటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, పెళ్ళంటే నాటకాలుగా ఉందా అని చెప్పి ఇక మహా అయితే సీరియస్ అయిపోతూ ఉంటుంది. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను చెప్పాల్సింది పూర్తయింది అని చెప్పి ఇక గాయత్రి అనడంతో ఈ మాటకి మహాకి పట్టరాని కోపం వస్తుంది. లాగిపెట్టి గాయత్రి చెంప అయితే పగలగొడుతూ ఉంటుంది. ఏంటి నేనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, ఉదయం గుడిలో మాట్లాడినప్పుడు మీ భావం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేనని చెప్పి ఏడ్చావు,
పావుగంట ముందు ఫోన్ చేస్తే గుడికి బయలుదేరుతున్నానన్నావు, ఇప్పుడేమో ఇష్టం లేదని చెప్తున్నావు అంటూ ఇక మహా అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఇక నేను మనసు మార్చుకున్నాను, బావతో నేను ఉండలేను, నేను బతకలేను. ఈ మాట వినగానే కేశవ్ కూడా చాలా సీరియస్ అయిపోతూ ఉంటారు. ఏంటే మరి ఎందుకు మా ఇంటి చుట్టూ ఇన్నేళ్ళు అలా తిరిగావు? అయినా నిన్ను నమ్మి మేం తప్పు చేశాం, మా వదిన చెప్పిందనే ఒకే ఒక కారణంతో నమ్మావు. ఇక ఇంకొకసారి మా ఇంటి ముందు కనిపిస్తే నిన్ను చంపేస్తా అని అంటూ ఉంటాడు కేశవ. ఇక మహా కూడా గాయత్రి చేసిన తప్పు గురించి ఇలా మాట్లాడడం గురించి చాలాసేపు క్లాస్ పీకుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా గాయత్రిని చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తర్వాత గాయత్రి డోర్ క్లోజ్ చేసి గుక్కపట్టి ఏడుస్తుంది. వాళ్ళు ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి ఏం జరిగిందో చూపించారు. ఇక చక్రి వాళ్ళు వచ్చి తలుపులు కొడుతుంటే గాయత్రి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీంతో తాయారు తన పీక మీద కత్తి పెట్టుకుని గాయత్రిని బెదిరిస్తూ ఉంటుంది. నీకు వాడు కావాలో నేను కావాలో డిసైడ్ చేసుకో, ఇప్పుడు వెళ్ళి నాకు పెళ్ళి ఇష్టం లేదని వాళ్ళకి చెప్పకపోతే నేను పీక కోసుకొని చచ్చిపోతా అని చెప్పి ఇక గాయత్రిని బెదిరిస్తూ ఉంటుంది. తన మీద ఒట్టు వేయించుకొని గాయత్రి చేత అలా చెప్పిస్తుందన్నమాట. ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపు ఇక వీళ్ళందరూ కూడా గుడికైతే వెళ్తారు. ఇక అక్కడికి గాయత్రి రాకపోవడం చూసిన మాధవ్కైతే ఇక విషయం అంతా కూడా అర్థమవుతుంది. మా గాయత్రిని ఖచ్చితంగా మా అత్తే ఆపుంటుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక ఈ పెళ్ళి జరగదులే కన్నా, పద మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి కనడంతో అన్నా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అన్న చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మహా అలాగే చక్రి కేశవ అందరూ కూడా మాధవ్ దగ్గరకు వచ్చి ఇక ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. ఒరేయ్, మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, నాకు అంతా అర్థమైంది, దయచేసి మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న మహా అయితే నన్ను క్షమించండి పెద్ది అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా నిన్నెందుకు క్షమించాలి? నాకు గాయత్రి గురించి బాగా తెలుసు. గాయత్రి నాకు ఈ పెళ్ళి ఇష్టం, నేను నీతో వచ్చేస్తాను అని చెప్పి ఏనాడు కూడా నాతో అనలేదు. ఎలాగైనా సరే నన్ను పెళ్లి చేసుకో, మా వాళ్ళని ఒప్పించనే అనింది. అలాంటిది ఈరోజు ఇక్కడికి వస్తుందని నేనైతే నాకు ఎక్కడో అనుమానంగానే ఉంది. నా అనుమానమే నిజమైంది. గాయత్రిని ఖచ్చితంగా వాళ్ళ అమ్మే ఆపుంటుంది. గాయత్రికి నేనంటే చాలా ఇష్టం. తను నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే ఉంటుంది. కానీ వాళ్ళమ్మ తను చస్తానని బెదిరించో లేకపోతే నన్ను చంపుతానని బెదిరించో తనని ఆపేసి ఉంటుంది. గాయత్రి గురించి నాకు బాగా తెలుసు, మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక రాత్రి అయితే అవుతుంది. ఇక రాత్రి నారాయణ అయితే ఫుల్గా తాగొస్తాడు. ఇక మాధవ్ మాత్రం బయట మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన నారాయణ అయితే ఒరే పెద్దోడా, ఎందుకురా బాధపడతావు? ఈ ఆడవాళ్ళందరూ ఇంతే. ఈ ఆడవాళ్ళని మర్చిపోవాలంటే దానికి ఒకటే ఒక మందు, ఇదిగో ఈ మందే ఆ మందు, తాగి నీ మనసులోని బాధను మొత్తం దించేసుకోరా అని ఇక చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న మాధవ అయితే ఇక చేతిలో ఉన్న మందు బాటిల్ తీసుకొని ఇక మొత్తం తాగేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన అందరూ కూడా హబాక్ అయిపోతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో